అందరికీ నమస్కారం. ఈరోజు మనం డేటా అండ్ ఏఐ లోకంలో చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించే కొన్ని పదాల గురించి మాట్లాడుకుందాం. ఆ పెద్ద పెద్ద టెక్నికల్ టర్మ్స్, వాటిని చాలా సింపుల్గా మనకి అర్థమయ్యే భాషలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడీయా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ జార్గన్ని చెప్పెడదాం. సీరియస్లీ, ఈ పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు విన్నప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది కదా. అసలు దీని అర్థమేంటో అనిపిస్తుంది. కానీ ఈరోజు ఆ భయాన్ని పూర్తిగా పక్కన పెట్టేద్దాం. ఈ టెక్నికల్ టర్మ్స్ వెనక ఉన్న సింపుల్ ఐడియాస్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అసలు ఈ వర్డ్స్ ఎందుకు అంత ఇంటిమిడేటింగ్గా, అంత భయపెట్టేలాగా అనిపిస్తాయి? ఎందుకంటే అవి ఒక బ్యారియర్ లాగా, ఒక పెద్ద గోడలాగా పనిచేస్తాయి. మనం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా, లేదా మన కెరియర్లో గ్రో అవ్వాలి అనుకున్నా, ఈ జార్గన్ వచ్చి మనల్ని ఆపేస్తుంది. కానీ ఇంకా ప్రాబ్లం ఉండదు. రైట్. సో ఎక్కడ్నుంచి స్టార్ట్ చేద్దాం? చాలా సింపుల్. ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. వీల్ స్టార్ట్ విత్ ది అబ్సల్యూట్ బేసిక్స్. మనం బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్గా ఇంకా కొంచెం కాంప్లెక్స్ విషయాల వైపు వెళ్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డేటా. అసలు ఈ డేటా అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలి అంటే అది జస్ట్ రా ఇన్ఫర్మేషన్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసే పనుల నుంచి కలెక్ట్ చేసిన నంబర్స్, టెక్స్ట్ ఆర్ రికార్డ్స్. ఒక షాప్లో రోజు ఎంత అమ్మకాలు జరిగాయనేది డేటా. ఒక వెబ్సైట్కి ఎంతమంది వచ్చారు అనేది డేటా. ఇట్స్ ఆల్ జస్ట్ డేటా. అలా అయితే మరి డేటా అనలిటిక్స్ అంటే ఏంటి? ఇది కూడా చాలా సింపుల్. థింక్ ఆఫ్ ఇట్ లైక్ అ 4-స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, డేటాని కలెక్ట్ చేస్తాం. ఓకే, డన్. సెకండ్, అందులో ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా అని చూస్తాం. థర్డ్, ఆ ప్యాటర్న్స్ నుంచి మనకి ఒక ఇన్సైట్, అంటే ఒక అవగాహన వస్తుంది. అండ్ ఫైనలీ, ఆ ఇన్సైట్ని యూజ్ చేసుకుని మనం బెటర్ డెసిషన్స్ తీసుకుంటాం. దాట్ ఈజ్ ఇట్. దాట్స్ డేటా అనలిటిక్స్. ఈ ప్రాసెస్లో ఇన్సైట్ అనే పదం చాలా చాలా క్రూషియల్. ఇన్సైట్ అంటే కేవలం ఒక నంబరో లేక ఒక చార్టో కాదు. అస్సలు కాదు. అది డేటాని మనం ఎనలైజ్ చేశాక మనకు వచ్చే ఆ అహా మొమెంట్ ఉంటుంది చూసారా, అదే ఇన్సైట్. ఆ నంబర్స్ వెనక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవడం. అప్పుడే కదా మనం కరెక్ట్ డిసిజన్స్ తీసుకోగలం. ఓకే, సో బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఈ డేటాతో పనిచేయడానికి ప్రొఫెషనల్స్ రోజు వాడే కొన్ని ఎసెన్షియల్ టూల్స్ అండ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ లుక్ ఎట్ ది టూల్ కిట్. ఫస్ట్, అందరికీ పరిచయమున్న టూల్ ఎక్సెల్. చాలామందికి డేటాతో ఫస్ట్ అనుభవం ఎక్సెల్లోనే మొదలవుతుంది. ఇది డేటాని టేబుల్స్ అండ్ చార్ట్స్ రూపంలో ఆర్గనైజ్ చేయడానికి, క్యాల్క్యులేట్ చేయడానికి అండ్ అనలైజ్ చేయడానికి యూజ్ అయ్యే ఒక సూపర్ పవర్ఫుల్ టూల్. ఎక్సెల్ తరువాత నెక్స్ట్ లెవెల్లో వచ్చేవి బిఐ టూల్స్. బిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే డేటాని చాలా అందమైన విజువల్ డాష్బోర్డ్స్గా, రిపోర్ట్స్గా మార్చుతుంది. దీనివల్ల ఎంత కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ అయినా ఎవరికైనా చాలా ఈజీగా అర్థమవుతుంది. బేసిక్గా ఇది కంపెనీస్ని గెస్ చేయడం నుంచి తెలుసుకోవడం వరకు తీసుకెళ్తుంది. బిఐ టూల్స్తో మనం క్రియేట్ చేసేదే ఈ డాష్బోర్డ్. ఇమాజిన్ చేసుకోండి, ఒక్క స్క్రీన్ మీద మనకు కావలసిన అన్ని ఇంపార్టెంట్ నంబర్స్, చార్ట్స్ అన్నీ విజువల్స్గా కనిపిస్తాయి. ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ని అట్ అ గ్లాన్స్, అంటే ఒక్క చూపులో ట్రాక్ చేయడానికి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు కొంచెం టెక్నికల్గా వెళ్దాం. డోంట్ వరీ, ఇట్స్ ఈజీ. ఎస్క్యూఎల్ అంటే ఏంటి అనుకోండి. ఇది ఒక లాంగ్వేజ్. దీనితో మనం పెద్ద పెద్ద డేటాబేసెస్లో ఉన్న డేటాతో మాట్లాడొచ్చు, క్వశ్చన్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పోయిన నెల సేల్స్ అన్ని చూపించు అని అడగాలి అంటే మనం ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం. ఇట్స్ లిటరలీ లైక్ టాకింగ్ టు యువర్ డేటా. ఇంకో చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ పైథాన్. పైథాన్ ని డేటా అనాలిటిక్స్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్. కాంప్లెక్స్ అనాలిసిస్ చేయడానికి, మళ్లీ చేసే పనులని ఆటోమేట్ చేయడానికి సూపర్గా పనిచేస్తుంది. బేసికలీ ఇట్ మేక్స్ యువర్ వర్క్ మచ్ మోర్ ఎఫిషియంట్. సో ఎస్క్యూఎల్కి పైథాన్కి తేడా ఏంటి? చాలా సింపుల్గా చెప్పేస్తాం. ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ నుంచి డేటాని తీసుకురావడానికి, అంటే క్వశ్చన్స్ అడిగి డేటాని పొందడానికి బెస్ట్. పైథాన్ అనేది అలా తెచ్చుకున్న డేటాతో ఇంకా డీప్గా అనాలిసిస్ చేయడానికి, టాస్క్స్ని ఆటోమేట్ చేయడానికి అండ్ ఫ్యూచర్ మోడల్స్ బిల్డ్ చేయడానికి బెస్ట్. సింపుల్ రూల్, డేటాని ఎస్క్యూఎల్తో తెచ్చుకోండి, దానితో పైథాన్ యూజ్ చేసి పనిచేయండి. ఆల్రైట్, ఇప్పుడు మనం అందరం ఎక్కువగా వింటున్న, అందరి నోట్లో నానుతున్న టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద ఫ్యూచర్ ఈజ్ డెఫినెట్లీ హియర్. సో ఈ కొత్త టర్మ్స్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ అప్, జెన్ ఏఐ అంటే జనరేటివ్ ఏఐ. ఆ పేర్లోనే ఉంది, ఇది జనరేట్ చేస్తుంది. ఏం జనరేట్ చేస్తుంది? టెక్స్ట్, సమరీస్, ఎక్స్ప్లెనేషన్స్, ఈవెన్ కొత్త ఇన్సైట్స్ అన్నీ కూడా ఉన్న డేటాని యూజ్ చేసుకుని క్రియేట్ చేయగలదు.
యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ క్రియేటివ్ ఏఐ. మరి ఏఐ ఈ జెన్ఏఐతో పని చేయించాలి అంటే మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే స్కిల్ రావాలి. ఇది ఒక ఆర్ట్, ఒక స్కిల్. అంటే ఏఐకి కరెక్ట్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, మనకి కావలసిన యాక్యురేట్ అండ్ యూస్ఫుల్ ఆన్సర్స్ ఎలా రాబట్టాలి అనేదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీరు ఎంత మంచి క్వశ్చన్ అడిగితే ఏఐ నుంచి అంత మంచి ఆన్సర్ వస్తుంది. సింపుల్. ఇంకా అడ్వాన్స్డ్ వర్జన్ ఏజెంటిక్ ఏఐ. ఈ ఏఐ సిస్టమ్స్ కేవలం మనం అడిగిన దానికి ఆన్సర్స్ ఇవ్వడమే కాదు, డేటాని అనలైజ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో యాక్షన్ సజెస్ట్ చేస్తాయి అండ్ మన గోల్స్ రీచ్ అవ్వడానికి కంటిన్యూస్లీ హెల్ప్ చేస్తూనే ఉంటాయి. ఇట్స్ లైక్ హ్యావింగ్ అ సూపర్ స్మార్ట్ పర్సనల్ అసిస్టెంట్ వర్కింగ్ ఫర్ యూ 24/7. ఓకే, ఇంత పవర్ ఉన్న టూల్స్ యూజ్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో డేటా అండ్ ఏఐతో పనిచేసేటప్పుడు మనం పాటించాల్సిన కొన్ని ఎసెన్షియల్ రూల్స్ ఉన్నాయి. అవి నిజాయితీ అండ్ నైతికత, ఇంటెగ్రిటీ అండ్ ఎథిక్స్. ఫస్ట్, డేటా ఇంటెగ్రిటీ. దీని అర్థమేంటంటే మనం యూజ్ చేసే డేటా యాక్యురేట్గా, కరెక్ట్గా ఉండాలి. దానిని ఎవరూ మార్పు చేయకూడదు, మ్యానిపులేట్ చేయకూడదు. మన అనాలిసిస్ అంతా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఆ నమ్మకానికి డేటా ఇంటెగ్రిటీనే ఫౌండేషన్. నెక్స్ట్, ఏఐ ఎథిక్స్. ఇన్ ద పవర్ఫుల్ టెక్నాలజీ మనం చాలా రెస్పాన్సిబ్లీ, ఫెయిర్లీ అండ్ అందరికీ సేఫ్గా యూజ్ చేయాలి. ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకోవాలి. The main point is to use this incredible power for good. రైట్, ఎనీ టర్మ్స్ విన్నారు, అర్థం చేసుకున్నారు, అంత బాగుంది. బట్ ద రియల్ క్వశ్చన్ ఇస్, ఇది అంతా మీకు ఎందుకు ముఖ్యం? సో వాట్? హౌ డస్ దిస్ హెల్ప్ యూ? లెట్స్ కనెక్ట్ ఆల్ దిస్ నాలెడ్జ్ డైరెక్ట్లీ టు యోర్ ఓన్ కెరియర్ గ్రోత్. చూడండి, ఇది ఒక సింపుల్ చైన్ రియాక్షన్. జస్ట్ ఫాలో మీ హియర్. ఈ టర్మ్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీకొక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మీరింకా ఫాస్ట్గా నేర్చుకోగలరు. అండ్ మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే మీ కెరియర్ అంతా ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ దట్ ఫస్ట్ స్టెప్, అండర్స్టాండింగ్. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. ఈ టర్మ్స్ అన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎగ్జామ్ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకోకండి. యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ఇనఫ్ టు ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్, అంతే. ఇది ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే మన దగ్గర జెన్ఏఐ లాంటి టూల్స్ ఉన్నాయి కాబట్టి. సో చూసారుగా, ఇప్పుడు మీకు ఈ లాంగ్వేజ్ అర్థం అయ్యింది. ఈ జాగన్ అనే గోదాని బద్దళ్ళు కొట్టేశాం. ఇప్పుడు అసలు క్వశ్చన్. నౌ దట్ యు నో దిస్ లాంగ్వేజ్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్? థింక్ అబౌట్ ఇట్. ద జర్నీ స్టార్ట్స్ రైట్ నౌ.